అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. మ్యాటర్ ఏంటంటే పాయింట్ వైజ్గా నేను అడుగుతానండి. కొన్ని క్వశ్చన్స్ మీకు తెలిస్తే చెప్పండి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, నెక్స్ట్ మన భూటాన్, టిబెట్, ఈ కొన్ని దేశాలన్నీ ఒక్కసారిగా బ్రిటిష్ వాళ్ళు 1-2 రోజుల తేడాలతోటి వదిలేసి వెళ్ళిపోయారు. స్వాతంత్రం అన్నారు కదా, అంటే మనం పోరాడి సాధించింది అక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారా అనేది నాకు ఇప్పటికీ డౌటు. ద సెకండ్ పాయింట్, గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు అని నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా నిజాలు వచ్చినాయి. 1 కాదు 2 కాదు, చాలామంది దాని గురించి చాలా విపులంగా చెప్పారు. మన పాకిస్తాన్కి ఎల్ఓసి దీని గురించి చాలా డిస్కషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చూడండి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ 78 ఏళ్ళు స్వాతంత్రంలో బిఆర్ అంబేద్కర్ గారు 11 ఏళ్ళ వరకే రిజర్వేషన్ రాశారు. అది ఇప్పటి వరకు ఎందుకు కంటిన్యూ అవుతుంది? రిజర్వేషన్ పొందిన వ్యక్తులు వాళ్ళ పిల్లలు కూడా ఇంకా జాబులు కూడా ఇంకా ఎక్కువ ఎంతోమంది ఉన్నత చదువులు చదివి వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రిజర్వేషన్ ద్వారా పొందిన వాళ్ళు పిల్లలు కూడా ఈ రిజర్వేషన్ పొందడం కూడా అది చాలా బాధాకరమైన విషయం. చాలామందికి ఏంటంటే బాగా చదువుకుని అగ్రవర్ణాల్లో కూడా పేదరిక వాళ్ళు చాలామంది, అది ఎకానమీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు, ఆ విధంగా కూడా వాళ్ళకి రావాలి అని నా కోరిక, నా మనసు.